లెట్స్ మూవ్ ఆన్. నో ప్రాబ్లం. నెక్స్ట్ అవర్ యంగ్ బ్లడ్ అఖండ మాట్లాడు. హలో వంశీ అన్న, మీ ఇంటర్వ్యూస్ అవే కాదు, మీరు ఇస్తున్న కంటెంట్ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మాకు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ బాబీ గారు ఒక మాట అన్నారు, బాలకృష్ణ గారితో సినిమా తీస్తే నరసింహనాయుడు రేంజ్ సినిమా తీస్తాను అని చెప్పి ఒక కోఫాన్ తో. ఇవాళ వస్తున్న కంటెంట్ చూస్తుంటే 100% మేము నరసింహనాయుడు రేంజ్ యూఫోరియా ఖచ్చితంగా చూడబోతున్నాం అని నమ్మకంగా ఉన్నాం. అండ్ మీరు ఇస్తున్న కంటెంట్ మాత్రం చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంచెం ఆ టైటిల్ కార్డ్ ఏమన్నా వింటేజ్ స్టైల్లో, అంటే ఒక 20 yearsగా బాలేబాబు గారిని ఎప్పుడూ చూడనంత అందంగా మేము చూస్తున్నాము. సో ఆ వింటేజ్ టైటిల్ కార్డ్ ఏమన్నా పడితే ఇంకా ఫ్యాన్స్ కి ఫ్యూయల్ ఇచ్చినట్టు ఉంటది, ఇంకా బాగుంటది అని చెప్పి మీరు మాకు ట్రై చేస్తాం. అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా లైట్ గా చెప్పారు, కానీ కొత్తగా ఎలా వేయగలుగుతాం టైటిల్ కార్డ్ చూస్తాం, ట్రై చేస్తాం. అండ్ చాలా థ్యాంక్స్ అన్న, ప్రతి దానికి మాకు react అవుతున్నారు. ఓకే, అది ట్రై చేస్తాను. అది 50 years జర్నీ. సో ఏదన్నా జస్ట్ 1 minute ఇంకా విజువల్ ఫ్రంట్ లో కానీ సినిమా కంటెంట్ గురించి కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు దాకా మనం ఏ కంటెంట్ రివీల్ చేయలేదు. సో ఇప్పుడు ట్విట్టర్ లో అన్నిట్లో జరుగుతూ ఉండొచ్చు, ఏంటి సాంగ్ ఇంకా మనం అనుకున్నంత రీచ్ అవ్వలేదు, ఇదే మనం ఒకటి రిలీజ్ చేసింది మాంటేజ్ సాంగ్. సార్ డాకుగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత విజువల్స్ మీద వెనకాల మాంటేజెస్ మీద వచ్చే సాంగ్ ఒకటి రిలీజ్ చేసాం. ఇంకోటేమో చిన్న పాపతో ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేసాం. మనమేమి కమర్షియల్ సాంగ్స్ రిలీజ్ చేయలేదు. దానికి అలా రీచ్ మనం సినిమాలో ఆ పాట వచ్చినప్పుడు ఫ్లోలో చక్కగా అందంగా ఉండే పాటలు రిలీజ్ చేసాం. మనం అసలు ఇప్పుడు దాకా సినిమాలో ఉన్నది ఏదీ చూపించలేదు. సినిమాలో బాలకృష్ణ గారి సినిమా ఎలా ఉంటుందో అలాంటి హై ఎడ్రలైన్ మూమెంట్స్ కానీ, లేకపోతే ఒక ఎలివేషన్ ఉంటుంది కేజీఎఫ్ లో, ఇట్లా ఎలివేషన్స్, అలాంటి ఎలివేషన్ సీన్లు కానీ చాలా ఉంటాయి. అవన్నీ మనకి అది ట్రైలర్ లో కొంతవరకు చూపిస్తాను ట్రై చేస్తాము. ఇంకొక మాస్ సాంగ్ ఉంది, మన కంటెంట్ వేరు. సో మీరు ట్విట్టర్ లో ఇట్లో కూడా అలాంటి గొడవల్లోకి వెళ్ళకండి, ఎందుకంటే మన కంటెంట్ వేరు, మన సినిమా పడిన తర్వాత మీరు అవన్నీ చూస్తారు అసలు. సో దానికి దీనికి సంబంధం లేదు. సో దేంతో కంపేర్ చేసుకోండి. మనం ఒక జైలర్ కైండ్, ఒక విక్రమ్ కైండ్ సినిమా తీసాం అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పటికే సో గుర్తుపెట్టుకుంటాం. మనకి పాటలు ఇవన్నిటికంటే మన కంటెంట్, మన ఎలివేషన్స్, మన హీరో గారు ఎంత మాస్ హీరో ఎంత స్టైలిష్ గా ఎలివేషన్స్ వచ్చినాయి అవన్నీ చూసుకో. నేను ఇంటర్వెల్ ముందు ఒక 20 నిమిషాలు సీట్లోంచి నుంచుని పేపర్లు వేయటం మొదలు పెట్టినాడు, ఆపడు. ఇంకా 20 నిమిషాలు పేపర్లు వేయటం ఆపరు. అలా ఉంటది. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు పేపర్లు వేయటం ఆపరు. ఇంటర్వెల్ 20 నిమిషాలు స్క్రీన్ తగలబడిపోతుంది. వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఇదే కావాలి మాకు కూడా. అండ్ వంశీ గారు, నేను యాక్చువల్గా ఫస్ట్ సాంగ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ హై, కానీ సెకండ్ సాంగ్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది. రిపీటెడ్ లో ఇంకా ఇంకా బాగుంది. ఇప్పుడు నేను యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తుంటే మాకంటే వాళ్ళు రిపీటెడ్ గా చూస్తున్నారు. యూజువల్లీ లైక్ దే ఆర్ నాట్ రిపీటెడ్ బాలయ్య మూవీ వ్యూవర్స్ ఆయన. బట్ భగవంత్ కేసరి యాక్చువల్లీ ఆ పర్స్పెక్టివ్ చాలా మార్చింది, అన్స్టాపబుల్ భగవంత్ కేసరి. బట్ ఆ చిన్ని సాంగ్ వాజ్ లైక్ సో గుడ్ అన్నట్టు. యాక్చువల్లీ ఇప్పుడు అంటే మనము కూడా ఇప్పుడు ఈ సినిమాకి సార్ ఆ గెటప్ వేసుకుంటాం ఒక యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి దాని మీద టైటిల్ పెట్టి దాని మీద టీజర్ ఫస్ట్ కట్ చేసాం. కానీ దట్ పోర్షన్ విల్ బి ద లాస్ట్. సినిమా సెకండ్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఆ పోర్షన్ ఉంటుంది. మిగతా అంతా ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా. బాలయ్య బాబు గారు విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ హైస్ తో బాగుంటుంది సినిమా, కమర్షియల్ సినిమా. సో ఇప్పుడు ఏదో డాకు మహారాజ్ అని టైటిల్ పెట్టారు, ఫ్యామిలీస్ కి నచ్చదేమో, అలా ఏమి ఉండదు. డాకు మహారాజ్ అని టైటిల్ ఎందుకు పెట్టామంటే ఆ క్యారెక్టర్ యూఎస్పీ. ఇప్పుడు రాజమౌళి గారు మగధీరాన్ని ఎందుకు పెట్టారు, ఆ క్యారెక్టర్ గురించి అని పెట్టారు కదా సెకండ్ హాఫ్ లో. అలా మనకి సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి దానికి డాకు మహారాజ్